నగరవాసులు మీకో అలర్ట్. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు ఇవాళ నిలిచిపోయాయి. స్కూల్, కాలేజ్, ఆఫీస్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా పలువురు ఈ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్స్ ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి యాప్ ఆధారిత అగ్రిగేటర్ సేవల డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఇవాళ స్ట్రైక్ చేస్తున్నారు. దీంతో ఇవాళ ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వీరి సమ్మె మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 6 గంటల పాటు సమ్మె జరగనుంది. మినిమం ఫేర్ వల్ల ఆదాయం తగ్గుతోందని కార్మికులు వాపోతున్నారు. అగ్రిగేటర్ కంపెనీల తీరు దోపిడీకి గురవుతున్నామని, వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, అసలు జనరల్ గా ఇప్పుడు చాలా మంది కూడా ఈ సర్వీసెస్ పైన ఆధారపడి ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ సమ్మె ఎప్పటి వరకు ఉండనుంది? ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎస్, మీరు చెప్పినట్లుగా మధ్యాహ్నం వరకు ఈ సమ్మె కొనసాగనుంది. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆటోలు 1,00,000కు పైగా ఉంటాయి. 2 వీలర్స్ కూడా పెద్ద మొత్తంలో ఊబర్, ఓలా, అదేవిధంగా ర్యాపిడో దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మనం చూస్తే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా రన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ముఖ్యంగా చాలా మంది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఓలా, ఊబర్ వల్ల తమకు వచ్చేటువంటి ఆదాయం తక్కువగా వస్తుందనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్ది మంది మాత్రం రన్ చేస్తున్నారు. 2 వీలర్స్ వాళ్ళు, అంటే 2 వీలర్స్ వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి టైంలో ఓలా, ఊబర్ ఆపరేటర్గా మూవ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఈరోజు కొంత ఇవన్నీ కూడా బంద్ చేశారు. ఆటోలో అయితే పూర్తిగా ఆటో డ్రైవర్లు ఉన్నారు మనతో పాటు కొంతమంది. బ్రదర్, మీరు ఓలా, ఊబర్ అదేవిధంగా ర్యాపిడో లాంటివి రన్ చేస్తుంటారా? ఏంటి ఈ రోజు బంద్ నిర్వహిస్తున్నారు కదా, ఎందుకు ఇవాళ బంద్ ఎందుకంటే సార్, మాకు చాలా ఓలా, ఊబర్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. పర్ కిలోమీటర్కి 10 రూపీస్, 8 రూపీస్ ఇస్తుండు. అంతకుముందు 1 కిలోమీటర్ పోవాలంటే 50 రూపాయలు తీసుకుంటుండే, పోనీ 30 రూపాయలు తీసుకుంటుండే. ఇప్పుడేమో ఇక నేను లైవ్లో చూపిస్తాను, మీకు కావాలంటే ఆన్ చేసి లైవ్లో చూపిస్తాను. ఎంత ఇస్తుండు, ఏమని ఇస్తుండు చూడండి మీరే. ఓలా మీరు ఇప్పుడు రేట్లు అంటే ఎందుకు పెంచాలి అని అంటున్నారు? కంపెనీ ఏమైనా ఎక్కువగా తీసుకుంటుందా మీ దగ్గర నుంచి? కమిషన్ ఎక్కువ తీసుకుంటుందా, ఎట్లా ఉంది? కమిషన్ చాలా ఎక్కువ తీసుకుంటుంది సార్. అట్లానే రేట్లు పెంచాలని మాకు కూడా ఉంది. కొంచెం రేట్లు పెంచితే మాకు కొంచెం ఈ ఓలా, ఊబర్ అనేది మాకు బెస్ట్ అనిపిస్తుంది. ఇగో చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను. 12 కిలోమీటర్కి 180, 12 కిలోమీటర్ 150, 6 కిలోమీటర్కి 90 రూపాయలు. ఏం రేట్లు ఇవి? మరి దారుణం ఇది. ఓలా, ఊబర్ బంద్ చేసినా బెస్టే మాకు. బంద్ చేయకపోయినా కనీసం రేట్లైనా పెంచండి. మాకు చాలా నష్టం వస్తుంది. ఆటోకి ఈఎంఐ కట్టుకోనికి పరిస్థితులు, స్కూల్లో తిన్నకి పైసలు లేవు, ఇవ్వాలి అన్నం తిన్నకి. అన్న, మీరు వెళ్తుంటారు కదా రెగ్యులర్గా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఓలా, ఊబర్ వల్లనే చాలా నష్టాలు ఉన్నాయి. దానివల్ల రేట్లు పెంచడం ఏం లేదు, ఆ బెనిఫిట్ అనేది ఏమాత్రం లేదు. ఇప్పుడు ప్రజలు అది కస్టమర్లకు సేవ్ చేస్తుర్రు, వాళ్ళు సేవ్ అవుతుర్రు, కానీ ఆటో డ్రైవర్ మాత్రం నష్టం. ఇది మాత్రం ప్రధానంగా చూసినప్పుడు కస్టమర్లకు ఎక్కువ లాభం జరుగుతుంది కాబట్టి మేము ఇది చేస్తున్నాం అనేది ఉంది. నిజంగా కస్టమర్లకు కూడా నష్టం ఉందా, లేకపోతే ఎక్కువ డబ్బులు కంపెనీకి పోతున్నాయి, ఎట్లా ఉన్నాయి? కస్టమర్కి లాభం, ఆటో వాళ్ళకి నష్టం. కంపెనీ వాడు దోచుకుంటున్నాడు, కస్టమర్ వాడు బాగుపడుతున్నాడు, ఆటోలు మాత్రం రోడ్ల మీద అడుక్కో తిన్నట్టు. ఇది మనం చూస్తున్నాం. కొద్దిమంది 2 వీలర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఊబర్ ఆ విధంగా నడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆటో వాళ్ళు మాత్రం సంపూర్ణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సమ్మెలో భాగమయ్యారు, ఎక్కువ మంది భాగమయ్యారు. 2 వీలర్స్ మాత్రం కొంత భాగం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి సెక్టర్ కాబట్టి కొంత మిశ్రమ స్పందన అయితే హైదరాబాద్ లో కనబడుతుంది. కాబట్టి బస్ స్టాండ్లు అదేవిధంగా మెట్రో స్టేషన్లకు అయితే కొంత పబ్లిక్ పెరిగినటువంటి పరిస్థితిని మనం సిటీలో చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఎందుకని ఇవాళ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు ఈ స్ట్రైక్ అన్నది చేస్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా మెరుపు సమ్మె చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ నగరంలో లక్షలాది సంబంధించిన అటు ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన ఆటోలు కావచ్చు, 4 వీలర్స్, 2 వీలర్స్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా తక్కువ మార్గానికి సంబంధించి కూడా వీరు ఛార్జీల విషయంలో అధిక వసూలు చేస్తున్నారు, కమిషన్లు ఎక్కువగా తీసుకుంటున్న కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినా కానీ కమిషన్ల ధరల విషయంలో కావచ్చు, ఛార్జీల విషయంలో
కేవలం కంటి తుడుపుగా వివరిస్తున్నారు. 1 కిలోమీటర్కి సంబంధించి కూడా 10 రూపాయల గతంలో చెల్లించేవారు. దానికి సంబంధించి కూడా భారీగా మార్పు చేయడంతో తన సంబంధించిన సంపాదన అంతా కూడా ఇటు ఓలా ఊబర్ ర్యాపిడో సంబంధించిన కంపెనీలే దోచుకుంటాయని కూడా ముఖ్యంగా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కిలోమీటర్కి సంబంధించి కూడా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడంతో తాము కమిషన్ల రాక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సంబంధించిన ర్యాపిడో ఓలా ఊబర్తో సంబంధించిన వారు ఉంటారు. ముఖ్యంగా ఇందులో 4 వీల్స్తో పాటు 3 వీలర్స్, ముఖ్యంగా ర్యాపిడోకి సంబంధించింది హైదరాబాద్లో కొన్ని లక్షలాది సంబంధించిన 2 వీలర్స్ ఉంటాయి. చాలామంది నిరుద్యోగ ఉపాధి లభించిన వారి యువత కూడా ర్యాపిడో సంబంధించి కావచ్చు, ఈ 2 వీలర్స్ వెహికల్తో కూడా కొన్ని లక్షలాది వెహికల్ సంబంధించి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా ఓలా ఊబర్ సమ్మెతో కూడా ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో కొంత వారి సేవలు నిలిచిపోయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉప్పల్ చౌరస్తాలో కూడా రోజు ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి 2 వీలర్స్ సంబంధించిన ర్యాపిడో ఊబర్తో పాటు 4 వీలర్స్ ఆటోలో సంబంధించిన యూనియన్ల హడావుడి, ఇక్కడ ట్రావెల్స్ సంబంధించిన ఆటోల హడావుడి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈరోజు దేశవ్యాప్తంగా సంబంధించిన యూనియన్లు బంద్కు పిలుపునియడంతో కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు హైదరాబాద్ అంతటా కూడా ప్రస్తుతానికైతే ఓలా ఊబర్ ర్యాపిడో సేవలు నిలిచిపోయిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.